వారం రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కార్లు కొట్టుకుపోతున్నాయి. రోడ్లకు గుంతలు పడుతున్నాయి. పాత భవనాలు నేలకొరుగుతున్నాయి. లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మెరుపు వరదలతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పలు ప్రాంతాల్లో పలు పరిస్థితి భయంకరంగా కనిపిస్తోంది. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్లో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావాలంటే ఇబ్బందిగా మారింది. గుజరాత్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. డాంగ్ జిల్లాలో వరదలు ఉగ్రరూపం దాల్చాయి. లోతట్టు ప్రాంతాలన్నీ చిన్నపాటి నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నర్మదా నదికి ఉపనదైన అంబికా నది వరద నీటితో పొంగి పొర్లుతోంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అంబికా నదికి వరద ఉధృతి అంతకంతకు పెరిగి నవ్వుతరాలోని లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తుతున్న పరిస్థితి నెలకొంది. సూరత్, వడోదర, పోర్బందర్ తదితర ప్రాంతాల్లో కూడా వరదలతో చాలా నష్టం జరిగింది. ప్రస్తుతం మనం వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితిని చూస్తున్నాం. ముఖ్యంగా నాసిక్, మహారాష్ట్రలోని నాసిక్లో ఏకంగా దేవాలయాలు నీట మునిగిపోయాయి. కేవలం గోపురాలు మాత్రమే కనిపిస్తున్న పరిస్థితి. అవి ఒకప్పుడు దర్శించుకున్న ఆలయాల లేకపోతే నదా అన్నట్లుగా మారింది పరిస్థితి. ఇక మరోవైపు గుజరాత్లో కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. మెయిన్ రోడ్లు కూడా ఇలా నీటితో నిండిపోయాయి. వరదలు పొంగి పొర్లడంతో రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక రాజస్థాన్లో అయితే పరిస్థితి మనం TV9 స్క్రీన్ మీద చూస్తున్నాం. కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు. అవి కార్లా లేకపోతే ఆట బొమ్మలా అన్నట్లుగా నీటిలో కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. నదుల్ని తలపిస్తున్నాయి. రోడ్లు, మార్గాలన్నీ ఎక్కడికక్కడ మూసుకుపోయాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఇక జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో అయితే పూర్తిగా నీట మునిగాయి. ఇక ప్రజలు బయటికి రాలేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయాయి. ఎక్కడి నుండి ఎటు వెళ్లాలన్నా దారి లేక మరోవైపు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ఎగువ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ అయిపోయాయి. ఇక ముఖ్యమైన నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. కొన్ని ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తెల్లవారుజామున కొన్ని ప్రాంతాల్లోకి నీరు చేరుకోవడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే వానలతో వణుకుతున్న ఉత్తరాది రాష్ట్రాల్లో రానున్న 4-5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ కేంద్రం అధికారులు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గోవాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది IMD. पकड़ 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 अरे वो